ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ మార్కెట్ పై ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను వెంటనే తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్స్ వంతెనలపై దాడులు చేస్తామని, ఇరాన్ కు నరకం చూపిస్తామని హెచ్చరించారు. ఇరాన్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో మార్కెట్ కుదేలైంది. యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగుతుందని ట్రంప్ చెప్పడం మార్కెట్లలో అనిశ్చితిని పెంచింది. బంగారం ధరలు కుప్పకూలాయి. అయితే యుద్ధం తర్వాత మళ్లీ భారీగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెల రోజుల్లో భారీగా తగ్గిన బంగారం మళ్లీ సేమ్ రేట్లకు వచ్చింది. అటు వెండి కూడా ఊగిసలాడుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం ₹1,50,920 ఉంది. అటు కిలో వెండి ₹2,54,900 ఉంది. ఈ అంశానికి సంబంధించి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ స్పందన. ఇప్పుడు నువ్వు చెప్పింది తప్పు. ఓకే, అది ఉదయం న్యూస్. ఓకేనా? ఓకే 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 ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై ఎంతవరకు పడింది అనుకోవచ్చు? ముఖ్యంగా గోల్డ్, సిల్వర్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాం? ఓకే, ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే ఉదయం 11 వరకు నువ్వు చెప్పిన వార్తలు, 11 తర్వాత ఇరాన్ అమెరికా కాల్పులు విరమణ జరిగినట్టు, ఒప్పందం కుదిరినట్టు ఒక వార్తలు రావడం జరిగింది. 11 నుంచి మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవడం జరిగింది, మార్కెట్లు రికవరీ అవడం జరిగింది. ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో $110 లోపు రావడం జరిగింది, రూపాయి స్ట్రాంగ్ అవడం జరిగింది. వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ రావడం జరిగింది. బిఎస్సి సెన్సెక్స్ ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో 30 కంపెనీల్లో 28 కంపెనీలు పెరగడం జరిగింది. 787 పాయింట్లు ప్లస్ లోకి రావడం జరిగింది. ఈ గోల్డ్, సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు రెండు కూడా పెరిగినాయి. ఎప్పుడైతే ఈ అంటే సుమారు 2000 దాకా పెరిగింది సిల్వర్, గోల్డ్ కూడా 1500 దాకా పెరగడం జరిగింది. 1400-1500 మధ్యలో పెరిగింది. ఏది గోల్డ్, సిల్వర్ ఒక 2000 వరకు పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే ఇది రిలీఫ్ ర్యాలీయా, రియల్ ర్యాలీనా అనేది ఒకటి. రెండోది, ఈ రోజు ఏదైతే మన బిఎస్సి సెన్సెక్స్ ఉన్నాయో 28 ప్లస్ లో ఉన్నాయి, ఎన్ఎస్సిలో 46 ప్లస్ లో ఉన్నాయి, ఒక 5 మైనస్ లో ఉన్నాయి. నిఫ్టీ వచ్చి 255 పాయింట్లు ప్లస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 787.30 ప్లస్ లో ఉంది. మూడో రోజు అనమాట. ఈ రోజు పెరిగింది. నిన్న మొన్న 3 రోజులు సెలవులు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే, థర్స్డే పెరిగింది, వెన్స్డే పెరిగింది. ఈ రోజు కూడా మన మార్కెట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇది రిలీఫ్ ర్యాలీ, రియల్ ర్యాలీ అనేది ఇక ఈ ఒప్పందం జరిగింది అనేది వార్తలు. మరి అది ఎంతవరకు ఏమైతుంది అది అనేది ఇక తర్వాత మళ్ళీ చూడాలి. నిఫ్టీ 500 పెరిగింది, నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ బాగా పెరగడం జరిగింది, 1160 పాయింట్లు పెరగడం జరిగింది. ఐటీ సెక్టార్ కూడా 195 పాయింట్లు, మిడ్ క్యాప్ 236, బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 1175 పాయింట్లు. ఇలా అన్ని సెక్టార్లు కూడా, ఏ సెక్టార్ కూడా మైనస్ లేదు ఇవాళ, అన్ని కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇదంతా కూడా ఉదయం 11 తర్వాత అన్నమాట పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఓవరాల్ గా ఇక 12:30 తర్వాత వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లోకి రావడం, మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి రావడం, మన మార్కెట్లు కూడా పెరిగినాయి. అయితే ఈ యుద్ధ వాతావరణం ఎన్ని రోజులు ఉంటది? ఇప్పుడు ఒప్పందం అయితే అయినదని చర్చలు, అయినది అనేది వార్తలు. దాంతో మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావటం, గోల్డ్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది, బ్రెంట్ ఆయిల్ మాత్రం మైనస్ లో ట్రేడ్ అవుతుంది. $108, సిల్వర్ కూడా ఒక 0.4. అంటే కొంచెం ఓకే ఇవన్నీ. అయితే మనం చూడవలసింది ఏమిటి అంటే ఇది ఈ వార్త ఎంతవరకు అంటే మళ్ళీ ట్రంప్ ఏమంటాడు అనేది తెలియదు. కాబట్టి మనం ఎంతసేపటికి ఈ చర్చలు అంటే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, ఇరాన్ అమెరికా చర్చలు ఏదైతే ఉందో, ఒప్పందానికి వచ్చిన వార్తలు ఏదైతే ఉందో అది మనం గమనించాలి. ఇకపోతే మనం ఇక అప్డేట్ చేయడం తప్ప ఇక వేరే ఏమీ లేదు. ఇక కోసం అంటే ఓవరాల్ గా మార్కెట్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. ఎల్లుండి అంటే ఇవాళ బ్యాంకు ఏదైతే రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు. ఇవాళ రేపు మీటింగ్ ఉంటుంది. 6, 7, 8వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వడ్డీ రేట్ల మీద అనౌన్స్మెంట్ జరుగుతుంది. వడ్డీ రేట్లు ఏం మార్పు జరగదు, అంటే తగ్గించడం కానీ పెంచడం కానీ ఏముండదు. స్థిరీకరణ అంటే న్యూట్రల్ గా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంచుతారు. అది కానీ అనౌన్స్ చేయాలి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తగ్గించే ఆలోచన ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయము, మార్కెట్ అభిప్రాయం కూడా అదే.
అందుకని వడ్డీ రేట్లు అలానే ఉంటాయి. కానీ ఏం చెప్తారు ఫోర్కాస్ట్, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దాని మీద ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మరి రాబోయే రోజుల్లో ఈ క్రూడ్ ఆయిల్ మీద మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, జీడిపి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద వాళ్ళు ఏదైతే ఫోర్కాస్ట్ అంటే ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఏముంటుంది అనే దాని మీద వాళ్ళు అనౌన్స్మెంట్ జరుగుతుంది. దాన్ని బట్టి మనం మార్కెట్లు పాజిటివ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఒకదానికే అది ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ శాతం. ఆ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పాజిటివ్ లోనే ఉంది, ఇవాళ రేపు కూడా పాజిటివ్ లోనే ఉండొచ్చు, ఎల్లుండి ఉదయం మళ్ళీ ఆ బ్యాంక్ నిఫ్టీని బట్టి ఉండొచ్చు. ఇంకొకటి ఈ ముందు ఈ ఒప్పందం అవుతుంది అనే వార్తే గుడ్ న్యూస్ అనమాట మార్కెట్ కి. ఆ గుడ్ న్యూస్ తోటి మార్కెట్లు పెరగడం జరిగింది. మనం చూడవలసింది ఇంకా సింపుల్ గా ఏదైతే ఏ టైంలో అంటే 3 రోజులు సెలవు తర్వాత ఉదయం మళ్ళీ ట్రంప్ ఇరాన్ కి ఈ రోజు లాస్ట్ డే, మీరు కనుక ఈ రోజు ఒప్పందానికి రాకపోతే రేపు ఎలా ఉంటాయి పరిణామాలు మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేయడం అల్టిమేటం. మళ్ళీ ఇప్పుడు ఉదయం 11:30 మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఆ టైం వరకు వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా వార్తలు. అది మరి ఎవరు ఖండిస్తారు, ఎవరు ఓకే అంటారు, అది ఎన్ని రోజులు ఏంటిది అనేది ఇక తెలవాలి మనకి. ఆ ఒప్పందం కనుక ఓకే అయిపోయి అంటే కొన్నాళ్ల పాటు అంటే 1 నెల పాట మరి ఏం జరుగుద్ది, ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్లో ఇప్పుడు ఎంతసేపటికి ఎలా ఉంటుందంటే ట్రంప్ ఏ అనౌన్స్మెంట్ చేస్తాడు, ఏ టైంలో జరుగుతుంది, దాన్ని బట్టే ఈ బ్రెంట్ ఆయిల్ పెరగటం తగ్గటం జరుగుతుంది. ఈ మెయిన్ ఏంటిదంటే ఈ హర్ముజ్ జల్సన్ ఓపెన్ చేయాలనేది ఆయన. ఈ హర్ముజ్ జల్సన్ కనుక ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతే, బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయిందంటే గోల్డ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ లో ఉంటాయి, మన షేర్ మార్కెట్ పాజిటివ్ లో ఉంటాయి. ఈ యుద్ధం ఆగిందన్నా కూడా మనం షేర్ మార్కెట్ కి పాజిటివ్, గోల్డ్ సిల్వర్ పాజిటివ్. ఈ బ్రెంట్ ఆయిల్ కొంచెం డౌన్ అయిందంటే ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గిపోయిందో వరల్డ్ ఏదైతే అంటే మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ మీదే బేస్ అయింది ఇప్పుడు మొత్తం. బ్రెంట్ ఆయిల్ నేచురల్ గ్యాస్ కూడా ఇప్పుడు కొంచెం పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఈ బ్రెంట్ ఆయిల్ ఏంటిదంటే అంతకుముందు $75 ట్రేడ్ అయింది కల్లా $110 దగ్గర ఉంది. మొన్న ఒక 10-15 రోజుల కిందట $119 ఆల్ టైమ్ హైక్ వెళ్ళటం జరిగింది. అది ఇప్పుడు రాబోయే రోజుల్లో $150 కూడా చేరొచ్చు అనేది ఉంది. దాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ ప్రపంచ దేశాల్లో ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ పెరగడం జరిగింది. కాకపోతే మనకి రిజల్ట్స్ ఉన్నాయి, యాన్యువల్ రిజల్ట్స్ March 31 ఏదైతే ఉన్నాయో అవి యాన్యువల్ రిజల్ట్స్ ఇంకొక 2 రోజుల్లో స్టార్ట్ అయితే ఏప్రిల్ మొత్తం రిజల్ట్స్ వస్తాయి. May 15 వరకు మనకి రిజల్ట్స్ వస్తాయి. April 30 వరకు ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ కంపెనీలను బట్టి ఏదున్నా కానీ రాబోయే రోజుల్లో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి తప్ప షార్ట్ టర్మ్ లో ఇటువంటి ఏదో ఒక న్యూస్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెరుగుతాయి, జీడిపి తగ్గిపోతుంది, ఐఐపి డేటా తగ్గిపోతుంది. ఈ మెయిన్ ఈ బ్రెంట్ ఆయిల్ అనమాట. దాంతో మనకి ఎకానమీ స్లో డౌన్ అవడం, అంతకుముందు $72, $73 ఉన్నటువంటి ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $108, $110 ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ అంటే మనకి అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఆ ఎఫెక్ట్ తోటి మన మార్కెట్లు స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, స్లో అవుతాయి. ఈ ఎకానమీ అన్ని కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగింది తప్ప ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత గోల్డ్ సత్యనారాయణ గారు, యుద్ధం ముగిసిన తర్వాత గోల్డ్ సిల్వర్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఓకే, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్, ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ తగ్గినప్పుడల్లా గోల్డ్ సిల్వర్ పాజిటివే, షేర్ మార్కెట్ పాజిటివే. ఇప్పుడు ఆల్రెడీ $40 పెరిగింది 1% వరకు నియర్లీ. ఇది గోల్డ్. సిల్వర్ కూడా ఒక 0.6% పెరగడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు మనం February 28 31, అది 31, 32, ఇవాళ 6, 38 రోజులు యుద్ధానికి వచ్చింది. మరి ఇది ఎక్కడ ఆగుద్ది, ఎప్పుడు ఆగుద్ది, ఈ చర్చలు అంటారు, అది మరి ఎన్ని రోజులు ఏమంటారు, మళ్ళీ చర్చలు సఫలం విఫలం, మళ్ళీ ఏం చెప్తారు, దాన్ని బట్టే ఉంటుంది. ఏదన్నా ప్రపంచ దేశం ఆర్థిక వ్యవస్థలు అయితే అన్ని ఆల్రెడీ 1 month లోనే చాలా వరకు డ్యామేజ్ అవ్వటం జరిగింది. ఇదంతా రికవరీ అవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది. అయితే ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చేటప్పటికి OPEC చాలా ఉంటాయి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి. వాళ్ళు ప్రొడక్షన్ పెంచే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు కనుక ప్రొడక్షన్ పెంచితే ఆటోమేటిక్ గా మనకి ఒక ఉపయోగం అనమాట. అంటే ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది అంటే ప్రొడక్షన్ పెరిగితే బ్రెంట్ ఆయిల్ సప్లై పెరుగుతుంది, ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ధర తగ్గినప్పుడు కొంచెం బెనిఫిట్ అవుతుంది మనకి. అంటే గోల్డ్ సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్, కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటి ఇప్పుడు ఫైనల్ గా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? ఇప్పుడే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఇంకా చేయొచ్చు, ఏం కాదు చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే
ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు ఈ చర్చలు ఇరాన్ అమెరికా చర్చలు అవుతున్నాయి అనేది ఒక వార్త ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్. కానీ మళ్ళీ చేంజ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు చేంజ్ కావాలి. అంటే ఏంటి మార్కెట్ స్టేబుల్ అవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇదే మరి ఇప్పుడు ఇరాన్ అమెరికా చర్చలకు అవుతుందని వార్త, మరి ఇది నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మళ్ళీ రేపొద్దడికి తెలుస్తుంది. అంటే ట్రంప్ ఏమంటాడు, ఇరాన్ ఏమంటాడో ఇంకా తెలియదు. మార్కెట్ మాత్రం పాజిటివ్ లో తీసుకున్నాయి. వాళ్ళిద్దరు చర్చలకు వస్తున్నాను కానీ మార్కెట్లు పెరగడం జరిగింది, మన మార్కెట్లు పెరగడం జరిగింది. ఓకే, అన్ని వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి అనమాట. అంటే ఆ న్యూస్ మరి ఖండిస్తారా ఖండించరా అనేది తెలియదు మనకి. అది దాన్ని బట్టి మనము అదే చూడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు చూడవలసిందల్లా ఎంతసేపటికి ఏంటి, ఏదైతే వార్త ఉందో ఆ వార్తతోటి మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళినాయి. మార్కెట్ లో పాజిటివ్ లో ఏదైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఉంటదంటే వీళ్ళు ఎవరు ఏమి ఖండించకపోతే, అంటే ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇరాను గాని అమెరికా గాని, అమెరికా ఎప్పటి నుంచో అంటుంది చర్చలకు రెడీ అని, ఇరాను ఏం లేదు మేము కూడా ఓకే అన్నారు అనుకోండి, మళ్ళీ రేపొద్దున కూడా పాజిటివ్ లోనే ఉంటుంది. గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అయితే కొనుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆపర్చునిటీ కింద చూసుకోవాలి. ఇటువంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు, ఇటువంటి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మనం ఒక ఆపర్చునిటీగా తీసుకుని కొనుక్కోవటం, తగినా కానీ కొంచెం కొనుక్కోవాలి. ఎందుకంటే తగ్గి ఎన్నాళ్ళు ఉండవు, మళ్ళీ ఎప్పుడో బౌన్స్ బ్యాక్ అవుతాయి. అవి మళ్ళీ ఎప్పుడో ఒకసారి రీబౌండ్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ పెరగడం మొదలు పెడితే మళ్ళీ ఈ రేట్లు కనపడవు అసలు. షేర్ మార్కెట్ లో అంతే, గోల్డ్ సిల్వర్ కూడా అంతే. ఎప్పుడైతే స్టేబుల్ గా ఉంటుందో, నిలకడగా ఉంటుందో, స్థిరంగా ఉంటుందో, ఫ్లాట్ గా ఉంటుందో అప్పుడు కొంచెం ఆపర్చునిటీ కింద చూసుకోవాలి తప్ప ఇంకా పడుతుందా ఇంకా ఎన్నాళ్ళు చూడాలి అంటే టైం అంతా వేస్ట్ అవుతుంటుంది. కొందరుచుకున్నారు కొనుక్కోవటమే అంతే తప్ప ఇంకా తగ్గుతుంది అంటే రోజులు వారాలు నెలలు గడిచిపోతుంటాయి. ఇట్లా ఇప్పటికి 38వ రోజుకి వచ్చినాం మనం. 6/37 అదొకటి, అంటే ఫిబ్రవరి 28 మొదలు పెడితే నిజమే 38వ రోజుకి వచ్చినాం మనం. ఇలా ఉంటుంది అన్నట్టు మనం గమనించాల్సింది ఇది. కాకపోతే ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటూ చేసుకుంటూ పోవటం లేదు, అంటే కొంచెం ఇన్వెస్ట్ చేయటం, మరీ ఎక్కువ కాకుండా వాళ్ళు ఎంతైతే చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఏ రోజు ఏం వార్త వస్తుందో తెలియదు, ట్రంప్ ఏం అంటాడో తెలియదు. ఓకే, యుద్ధం ఆగిపోతే అన్ని విధాల బెనిఫిటే, గోల్డ్ కి సిల్వర్ కి బెనిఫిటే, షేర్ మార్కెట్ బెనిఫిటే, ఎకానమీ అన్ని ఏవైతున్నాయో ఇప్పటికీ ప్రపంచ దేశాల ఎకానమీలు అన్ని కూడా ఆల్రెడీ స్లో డౌన్ అవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, రూపాయలు అన్ని కూడా ఏ దేశపు కరెన్సీ ఉందో ఆ దేశపు కరెన్సీ మొత్తం ఆల్ టైమ్ లోకి రావటం. మొన్న టర్కీ అయితే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మంది కొంచెం రికవరీ అయింది అనుకోండి, ఇప్పుడు 95 రూపాయలు చిల్లర రావటం జరిగింది, ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది. ఇవన్నీ కొంచెం టైం తీసుకుంటాయి. ఏదన్నా ఓవరాల్ గా మళ్ళీ పాత రోజులు రావడం అంటే కొంచెం టైం తీసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఈ సుంకాలు టారిఫ్లతో గడిపిండు. ఇప్పుడు ఆల్రెడీ 1 year 4-5 months అవుతుంది. ఎవరు ఆయన అధ్యక్షుడిగా 1 year 4 months అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ట్రంప్. అప్పటి నుంచి సుంకాలు టారిఫ్లు అని 1 నెల కిందటి వరకు మామూలుగా ఉంది. సుంకాలు టారిఫ్లు ఇష్యూ అయిపోయింది అనుకోగానే మళ్ళీ ఇది మొదలైంది, ఏది ఇరాన్ అమెరికా. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్ అయిపోయింది లేదో క్యూబా అంటున్నాడు అంతకుముందు. మరి ఆ క్యూబా ఏమంటాడో తెలియదు. ఏదున్నా ఇంకా మనం గమనించాల్సిందే ఇంకే. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్ యూ.